మీరు 40,000 బడ్జెట్‌లో ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటున్నారా? కెమెరా పరంగా, బ్యాటరీ పరంగా, డిస్‌ప్లే పరంగా, నెక్స్ట్ ప్రాసెసర్ పరంగా నాకొక మంచి ఆల్ రౌండర్ మొబైల్ గావాలి అండ్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఉండాలి. ఈ వీడియోలో నేను మీకు ఒక 5 మొబైల్స్‌నైతే సజెస్ట్ చేస్తాను. మీకు నచ్చితేనే బై చేయండి, లేకుండా లేదు. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్‌గా అయితే ఉండబోతుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ ట్రెక్ ఇన్ తెలుగు. నేను మీ శశికుమార్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేను అనుకుంటున్నా. ఇంకా లేట్ లేకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. టాప్ 5లో వచ్చేసి మనకి మోటో బ్రాండింగ్‌కి సంబంధించింది మోటరోలా ఎడ్జ్ 70 ప్రో మొబైల్ అయితే ఉందన్నమాట. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ డిస్‌ప్లే పరంగా చూసుకుంటే ఇది మనకి 6.7 ఇంచ్ 1.5K ఎల్టీపీఓ డిస్‌ప్లేతోనైతే వస్తుంది. విత్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తోనైతే వస్తుందన్నమాట. అండ్ ప్రాసెసర్ పరంగా చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 8500 చిప్‌సెట్‌తోనైతే వస్తుంది. కెమెరా పరంగా చూసుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తోనైతే వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 10 మెగాపిక్సెల్‌తోని టెలిఫోటో లెన్స్‌తోనైతే వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 50 మెగాపిక్సెల్. ఈ కెమెరాస్‌ని బేస్ చేసుకొని మీరు 4K వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ పరంగా చూసుకుంటే 6000 mAh బ్యాటరీ విత్ 90 వాట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. మీకు డిస్ప్లే పరంగా చూసుకున్నా కూడా బ్యాక్ సైడ్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది అనమాట. ఆండ్రాయిడ్ నాకు ఒక క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ చేయాలి, కెమెరాస్ బాగుండాలి, గేమింగ్ కూడా మంచిగా ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఈ మొబైల్ అయితే ఒకసారి కన్సిడర్ చేయండి. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్అవుట్ చేయొచ్చు. టాప్ 4 వచ్చేసి రియల్మీ బ్రాండింగ్కి సంబంధించింది రియల్మీ GT 70 మొబైల్ అయితే ఉంది. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ఇది మనకి 6.8 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. విత్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది అనమాట. దీంట్లో కూడా ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8400 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. కెమెరా పరంగా చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్. ఫ్రంట్ వచ్చేసి మనకి 32 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. ఈ కెమెరాస్ని కూడా బేస్ చేసుకుని మీరు 4K వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ పరంగా చూసుకుంటే 7000 mAh బ్యాటరీ విత్ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. సో మీకు ఒక మంచి బ్యాటరీ లైఫ్ కావాలి, గేమింగ్ పరంగా కూడా మంచిగా ఉండాలి, ఓ ప్రాసెసర్ మంచిగా కావాలి అనుకుంటే ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయండి. దీనికి సంబంధించిన లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్అవుట్ చేయొచ్చు. టాప్ 3లో వచ్చేసి నథింగ్ బ్రాండ్కి సంబంధించింది నథింగ్ ఫోన్ 4A మొబైల్ అయితే ఉంది. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇది మనకి 6.77 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. విత్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది అనమాట. ప్రాసెసర్ పరంగా చూసుకుంటే దీంట్లో స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అండ్ కెమెరా పరంగా చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, ఫ్రంట్ వచ్చేసి 50 మెగాపిక్సెల్. సో 3 కెమెరాలు కూడా 50 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. మీరు దీన్ని బేస్ చేసుకుని 4K వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ పరంగా చూసుకుంటే మీకు దీంట్లో 5500 mAh బ్యాటరీ విత్ 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఈ ఫోన్ లో మెయిన్ అట్రాక్ట్ థింగ్ ఏదైనా ఉందంటే అది గ్లిఫీ డిజైన్ అన్నమాట. మోస్ట్లీ ఈ ఫోన్ అట్రాక్ట్ అవ్వడానికే రీజన్ దాని యొక్క డిజైన్ అండ్ ఆ గ్లిఫీ ఇంటర్ఫేస్. ఇంతకుముందు మనం నథింగ్ ఫోన్ చూసుకుంటే కొన్ని లైటింగ్స్, బ్యాక్ సైడ్ లైటింగ్స్ ఎలా అయితే ఉంటాయో ఇప్పుడు అదంతా తీసేసి గ్లిఫీ ఇంటర్ఫేస్ తో అయితే వస్తుంది అన్నమాట. సో ఎవరన్నా నాకు ఒక ప్రీమియం డిజైన్, నెక్స్ట్ ఒక క్లీన్ సాఫ్ట్వేర్ని యూజ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ మొబైల్ని అయితే ఒకసారి కన్సిడర్ చేయండి. దీనికి సంబంధించిన లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్అవుట్ చేయొచ్చు. టాప్ 2లో వచ్చేసి OnePlus బ్రాండింగ్కి సంబంధించింది OnePlus 13R మొబైల్ అయితే ఉందన్నమాట. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే డిస్ప్లే పరంగా ఇది మనకి 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. విత్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో. అండ్ దీంట్లో ప్రాసెసర్ పరంగా చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. కెమెరా పరంగా చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. మెయిన్ 50 మెగాపిక్సెల్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్. ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. అండ్ బ్యాటరీ పరంగా చూసుకుంటే దీంట్లో మనకి 6000 mAh బ్యాటరీ విత్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఆక్సిజన్ OS 16 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది అనమాట. సో ఎవరైతే గేమింగ్ పరంగా కానీ, నెక్స్ట్ కెమెరా పరంగా కానీ నాకు ఒక మంచి మొబైల్ కావాలి అనుకుంటే ఈ మొబైల్ని అయితే ఒకసారి కన్సిడర్ చేయండి. ఈ మొబైల్ లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది, బట్ దీనికి ఇంకా క్రేజ్ అయితే తగ్గలేదు. స్టిల్ టాప్ పర్ఫార్మెన్స్లో నిల్చుందన్నమాట. సో ఈ మొబైల్ ఎవరికైనా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్అవుట్ చేయొచ్చు. టాప్ 1 వచ్చేసి OnePlus బ్రాండింగ్కి సంబంధించింది OnePlus Nord 5 మొబైల్ అయితే ఉంది. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ఇది మనకి 6.83 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. విత్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. ప్రాసెసర్ పరంగా చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో అయితే వస్తుంది. దీంట్లో మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది అనమాట. మెయిన్ 50 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్. ఫ్రంట్ వచ్చేసి కూడా 50 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. దీన్ని బేస్ చేసుకుని కూడా మీరు 4K వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ పరంగా చూసుకుంటే 6800 mAh బ్యాటరీ విత్ 80 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది.
ఇది కూడా మనకి ఆక్సిజన్ OS 16 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. దీంట్లో మనకి 4 years సెక్యూరిటీ అప్డేట్స్, 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తుంది. సో ఈ మొబైల్ వచ్చేసి మొత్తం ఆల్రౌండర్ అనమాట. గేమింగ్ పరంగా కానీ, కెమెరా పరంగా కానీ, సాఫ్ట్వేర్ కూడా మంచిగా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే దాని పరంగా కానీ, సో ఓవరాల్గా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు ఈ ప్రైస్ రేంజ్లో. సో దీనికి సంబంధించిన లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, మీరు అక్కడ నుంచి చెక్అవుట్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 మొబైల్స్లో మీకు ఏదైనా మొబైల్ నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇన్ కేస్ ఎవరైనా ఈ మొబైల్స్లో ఏదైనా ఒక మొబైల్ వాడుతుంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ అయితే చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే 40,000 బడ్జెట్లో ఒక మొబైల్ చూస్తున్నారు అంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ సైనింగ్ ఆఫ్.